అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ప్రకాశం జిల్లా రైతుల సమస్యల మీద, ప్రకాశం జిల్లా రైతులు ఏమేమి పంటలు వేసారో దాని గురించి అవగాహన కోసం పెద్దలు, సీనియర్ నాయకులు, రాష్ట్ర జనరల్ సెక్రటరీ గారు, అగ్రికల్చర్ బోర్డు అడ్వైజర్ అయిన నాగిరెడ్డి గారికి, మా స్టేట్ ప్రెసిడెంట్ రైతు సంఘం ప్రెసిడెంట్ రామారావు గారికి, ఎక్స్ఎమ్మెల్యే రమేష్ అన్న గారికి, బ్రహ్మారెడ్డి గారికి, రవణ గారికి, మిగిలిన పెద్దలందరికీ మరీ నమస్కారాలు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులు ఎన్నో సమస్యలు పడుతున్నప్పటికీ ఆ సమస్యల్ని ఆదుకోకుండా ఎన్నో ఇబ్బందులు పెడుతుంటూ రైతులకు ఇబ్బందులు పెడుతున్నారు. దాంట్లో భాగంగా మొన్న జరిగిన ముంతా తుఫాన్లో ప్రకాశం జిల్లాలో సుమారుగా 30,000 ఎకరాలు పంట నష్టం జరిగింది. దాని గురించి తెలుసుకోవడం కోసం అగ్రికల్చర్ టీం కూడా అందరూ రావడం నిజంగా సంతోషంగా ఉంది. ప్రకాశం జిల్లాలో ఫస్ట్ నుంచి కూడా కరువు ప్రాంతమైన ప్రకాశం జిల్లాలో పండించిన పంట గిట్టుబాటు ధర లేక రకరకాల ఇబ్బందులు పడుతున్నప్పటికీ గవర్నమెంటు ఏ విధంగా సహాయం చేయకుండా తుఫాన్ జరిగినప్పుడు కూడా రకరకాల పంటల మీద కానీ, వరి కానీ, కాటన్ కానీ, మిర్చి కానీ, మొక్కజొన్న కానీ, రకరకాల పంటలన్నీ కూడా ఎన్యూమరేషన్ కూడా కరెక్ట్గా చేయకుండా కావాలని చెప్పి తూతు మంత్రంగా చేసి రైతులను ఇబ్బంది పడే పరిస్థితి నిజంగా చాలా బాధాకరంగా ఉంది. మేము డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి కూడా చాలాసార్లు చెప్పున్నాము. వాళ్ళు గ్రామ స్థాయిలో ఉన్న విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు కూడా వాడుకోకుండా మొక్కజొన్న కానీ మిగిలిన ప్రాంతాల్లో కొన్నిసార్లు మిర్చికి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు సరిగా ఎన్యూమరేషన్ చేయకుండా రైతులకు ఇబ్బంది చేస్తున్నారు. దయచేసి కలెక్టర్ గారు ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్కరికి డ్యామేజ్ అయిన ప్రతి ఒక్కరి అందరూ కూడా ఆదుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా నిన్న జరిగిన ఈ మెడికల్ కాలేజీని చంద్రబాబు నాయుడు గారు 10 మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయడం నిజంగా చాలా బాధాకరం అని చెప్పేసి రాష్ట్ర స్థాయిగా కోటి సంతకాల సేకరణలో భాగంగా ప్రకాశం జిల్లాలో అన్ని కాన్స్టిట్యున్సీలో చాలా చక్కగా రైతు సంఘ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కానీ, ప్రజలు కానీ, చదువుకున్న వాళ్ళు కానీ, ఉద్యోగవంతులు కానీ అందరూ ఈ ప్రోగ్రాం వచ్చి జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా మరీ మా ధన్యవాదాలు చెప్పుకుంటూ ముందుగా నమస్కారం. సహజంగా ఆంధ్రప్రదేశ్లో కరువు అనగానే అనంతపురం జిల్లాని కరువు జిల్లా కింద చెప్తారు. అంటే లోయెస్ట్ వర్షపాతం రాజస్థాన్లోని జైసల్మేర్ తర్వాత అనంతపురం అనేది. కానీ మాకు తెలిసినంతవరకు, నేను రైతు సంఘ నాయకుడు అయిన తర్వాత ప్రకాశం జిల్లాలో పరిస్థితి అనంతపురం కంటే కూడా చాలా ఎక్కువ సమస్యలతో ఉంది. అందుకనే మేము నేను 2010 ఆత్మహత్య 1988లో శనగపచ్చ పురుగుతో ప్రకాశం జిల్లాలోనే రాష్ట్రంలో మొట్టమొదటి ఆత్మహత్య జరిగింది. అప్పుడు లోక్సత్తా అధ్యక్షుడిగా ఉన్న జయప్రకాష్ నారాయణ గారు ప్రకాశం జిల్లా కలెక్టర్. ఆ రోజు నుంచి ఇవాళ వరకు కూడా ఆత్మహత్యల పరంపర జరుగుతూనే ఉంది. సో దాని మీద తీసుకున్నప్పుడు ఎక్కడైతే కరువు ప్రాంతంగా ఉంటుందో, ఎక్కడైతే దెబ్బతిన్న ప్రాంతాలు ఉంటాయో వాటిపైన దృష్టి పెట్టాలి. అలాగే 2014 నుంచి 2016 దాకా తీసుకుంటే, అట్లాగే మళ్ళీ 19 నుంచి 24 దాకా తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మొట్టమొదటి 4 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఒక్క మండలం కూడా కరువు మండలం లేదు. 5వ సంవత్సరంలో 103 మండలాలు కరువు మండలాలు, రాయలసీమ మండలాలు. అంటే ప్రకాశం జిల్లా ఆ 5 సంవత్సరాల్లో ఒక్క మండలం కూడా కరువు మండలం లేదు. మరలా ఇప్పుడు తీసుకుంటే లాస్ట్ ఇయర్ ఖరీఫ్ లేదు, రబీలో దగ్గరగా మీకు మళ్ళీ ఈ 16 మండలాలు ఈ ప్రకాశం జిల్లాలో రబీలో కరువు మండలాలు. ఇప్పుడు ఈ ఖరీఫ్లో కూడా ప్రకటించిన 37 మండలాల్లో 3. అంటే ఆ 15 రోజుల్లో సాగు జరిగిందంటే ఎక్కడన్నా మిర్చి కానీ, లేకపోతే ఎక్కడన్నా పొగాకు అయినండి, ఎక్కడన్నా ఇవి ఆడ లెక్కల ప్రకారమే 25,000 ఎకరాలు కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతుంది. అంటే 25,000 ఎకరాలు అప్పుడు జరిగితే వాళ్ళది సాగు జరిగిన 3,07,000 ఎకరాల్లో 30,000 ఎకరాలకు మాత్రమే నష్టపోయినట్టుగా దానికి 27 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ అని చెప్పి రికమెండ్ చేశారు. అంటే ఈ దగ్గరే మొట్టమొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది, మేము చెప్తుంది కూడా, నష్టపోయిన రైతుకి రైతు కంట కన్నీరు కారిస్తే అది ప్రభుత్వానికి మంచిది కాదు. కానీ దాన్ని అంతా కూడా నష్టాన్నంతా మనం తొలగించేయగలుగుతామని కాదు, కనీసం మనం ఉన్నామనే భద్రత వాళ్ళకి ఒక భరోసా ఇవ్వాలి. ఆ భరోసాలో 1/3 పంట దిగుబడి ఎవరు నష్టపోయినా సరే
వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది. దీంట్లో కూడా 60% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచే వస్తుంది, 40% స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది. దీనిలో మీరు చేస్తున్న అన్యాయం 390 కోట్లు చిల్లరేమో రాష్ట్రం మొత్తం జరిగిందని, 4 లక్షల లోపే మొత్తం నష్టం జరిగిందని చెప్పి ఇచ్చారు. దాంట్లో 30,000 ఎకరాలు మాత్రమే ప్రకాశం జిల్లాకి ఇచ్చారు. ఈ అన్యాయాన్ని మంచిది కాదని చెప్పి ప్రభుత్వానికి సూచిస్తున్నాం. నష్టపోయిన ఏ రైతు అయినా సరే మనం ఇచ్చేది ఎంతండి, వాళ్ళు అనౌన్స్ చేసిన వరికి అయితే 10,000 ఎకరానికి ఇన్పుట్ సబ్సిడీ, అట్లా పంటల వారీగా ఇన్పుట్ సబ్సిడీ. సో దాంట్లో వాళ్ళకి పెట్టిన పెట్టుబడులు కూడా దెబ్బతింటూ వస్తాయని కాదు, కానీ కనీసం మేము ఉన్నామనే ప్రక్రియలో. సో లాస్ట్ ఇయర్ మిర్చి రైతులు దెబ్బతిన్నప్పుడు ప్రకాశం జిల్లానే ఉంటుంది. శనగ రైతులు రాకపోతే ఫస్ట్ ప్రకాశం జిల్లానే ఉంటుంది. పొగాకు రైతులు దెబ్బతింటే ఫస్ట్ ప్రకాశం జిల్లానే ఉంటుంది. సో గత సంవత్సరం శనగ పరిస్థితి మన అందరికీ తెలిసిందే. మద్దతు ధర ఎంత ఉందో, ఎంతకు అమ్ముకున్నారో, కోల్డ్ స్టోరేజ్లో పెట్టినట్టుకి ఇవాటికి కూడా లేదు. పొగాకు బర్లీ అయితే రకరకాలుగా చెప్పారు, అసలు చెప్పిన దాంట్లో మళ్ళీ ఆంక్షలు పెట్టారు, కొనుగోలు జరగని పరిస్థితి. సో నష్టం ప్రకాశం జిల్లాలో చాలా ఎక్కువ జరిగింది. రెండోది మోంతా తుఫాన్ కూడా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లోనే 30 సెంటీమీటర్ల వర్షం రాష్ట్రంలోనే అత్యధికంగా ఇక్కడే ఒంగోలులో పడింది. సో దాంతో అసలు కురవాల్సిన వర్షానికి కురిసిన వర్షానికి 99% ఎక్సెస్ రెయిన్ఫాల్ ప్రకాశం జిల్లాలో పడింది. ఇది అఫీషియల్ లెక్కల ప్రకారం, ఏమి నాగిరెడ్డి తయారు చేసిన లెక్కలు కాదు, లేకపోతే ఎమ్మెల్యే గారు తయారు చేసిన లెక్కలు కాదు, మేము వైఎస్ఆర్సీపీ తయారు చేసిన లెక్కలు కాదు. మీ అధికారిక డేటాలో ఎలా చెప్తూ ఉంటే, సో కురవాల్సిన దానికి 99% ఎక్సెస్ అక్టోబర్ నెలలో వర్షం పడితే కంది పంటలు. సో మీకు ఒకసారి డేటా తీస్తే సెప్టెంబర్ 20వ తారీఖు దాకా ప్రకాశం జిల్లాలో జరగాల్సిన సాగు 60% జరిగింది. కానీ అక్టోబర్ 15 దాకా ఖరీఫు, అక్టోబర్ 15 నాటికి వచ్చేటప్పటికి అది ఒకసారి 84% వెళ్ళిందంటే ఈ పంటలు దెబ్బతిన్నాయి. సో ఈశాన్య ఋతుపవనాలు మొదలైన తర్వాత రబీ పంటలు ఎక్కువగా జరిగే జిల్లాల్లో ఈ ప్రకాశం జిల్లా కూడా ప్రధానమైన జిల్లా. సో దీంట్లో రబీ పంటల్లో 5-6 జిల్లాలు, ఈ జిల్లాలకన్నిటికీ కూడా ఈశాన్య ఋతుపవనాలే ప్రధానం. సో దాంట్లో ఎందుకు చెప్తున్నానంటే డేటా ఒకటి చాలా ఇంపార్టెంట్ అవసరం. నంద్యాల జిల్లా అత్యధికంగా సాగు జరిగే జిల్లా. సో రెండో జిల్లాకు వచ్చేటప్పటికి మళ్ళీ నంద్యాల, ప్రకాశం, నెల్లూరే హైయెస్ట్, నెల్లూరు, కడప, కృష్ణ. అంటే ఈ 5-6 జిల్లాల్లోనూ రబీ పంటల్లో జరిగే సాగులో 45% ఈ 5-6 జిల్లాల్లోనే సాగు జరుగుతాయి. సో దాంట్లో కూడా జరిగే పంటలు వరి, మొక్కజొన్న, ఇది ప్రకాశం జిల్లాలో. సో శనగ, మినుము, పొగాకు, ఈ పంటలు తీసుకుంటే దరిదాపుగా 60% పంటలు ఇవే. సో ఈ పంటల్లో ఉన్న మద్దతు ధరలు కానీ, వీటి గిట్టుబాటు పరిస్థితి కానీ చాలా అన్యాయంగా ఉంది. సో దీంట్లో ఏ రోజున కూడా ప్రభుత్వం ఆ వైపు చూడాల. ఇంకోటి ప్రధానంగా ఉచితంగా ఇన్సూరెన్స్. సో దేశంలోనే ఎక్కడా లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత ఇన్సూరెన్స్ ప్రవేశపెట్టి రైతులందరికీ కూడా ₹1 మొదటి సంవత్సరం ₹1 కట్టించుకోవడం జరిగింది. తర్వాత అసలు ఏమీ కట్టించుకోకుండానే ఇస్తే 54.5 లక్షల మందికి 7,802 కోట్లు ఇన్సూరెన్స్ ద్వారాగా ఈ రాష్ట్ర రైతాంగానికి అందించడం జరిగింది. అది ఎలక్షన్ ముందు వాళ్ళ మేనిఫెస్టోలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన ప్రతి కార్యక్రమాన్ని మేము అమలు చేస్తాము, దాన్ని మరింత మందికి పెంచి అమలు చేస్తాము, మరింత డబ్బులు పెంచి అమలు చేస్తాం, ఇది వాళ్ళు ఇచ్చిన హామీ. ఉచిత ఇన్సూరెన్స్ని రద్దు చేస్తున్నామని చెప్పి ఎక్కడ చెప్పలేదు. ఈ సంవత్సరం కూడా ప్రకటించకుండానే రైతులు తెలియకుండా కట్టకపోతే వరికే ₹870 కట్టాలి. ప్రతికి మిర్చికి అయితే 1800 నుంచి 1900 కట్టాలి. అరటికానే ఇవన్నీ అయితే 3000 కట్టాలి. ఎవరు కట్టలేకపోవడం మూలంగా వాళ్ళ దగ్గర 7.5 లక్షలకే పడిపోయింది కట్టిన రైతులు. సో 85 లక్షల మంది రైతులకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇన్సూరెన్స్ ఇస్తే ఇవాళ కట్టింది 7.5 లక్షల మందికే పడిపోయింది. వాళ్ళు మీ తప్పిదం మూలంగా ఈ నష్టం జరిగింది. కాబట్టి ఇన్సూరెన్స్ కట్టిన రైతులకి ఏ రకంగా పరిహారం వస్తుందో అందరు రైతులకి కూడా అదే దామాషాన పరిహారం ఇవ్వాలి అని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఇన్పుట్ సబ్సిడీ విషయం కూడా గత సంవత్సరం నుంచి ఇప్పటికి ఇచ్చింది ఒక బుడవేరు వరదల్లో ఇచ్చిన 37 కోట్లు ఇచ్చినట్టుగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని అడిగినట్టుగా ఉంది. సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గరగా రైతు భరోసా అన్నదాత సుఖీభవ పేరుతో స్పెసిఫిక్గా అన్నదాత సుఖీభవ పేరుతో 20,000 ఇస్తామన్నారు. సో అది మొదటి సంవత్సరం అసలు ఇవ్వాల, అంటే 11,000 చిల్లర మొదటి సంవత్సరం ఎగ్గొట్టేశారు. రెండో సంవత్సరం కూడా కేవలం 46.5 లక్షల మందికి మాత్రమే 5,000 కడికి ఇచ్చారు. 53,56,000 మందికి మా ప్రభుత్వం ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన రైతు భరోసా అంటే నంబర్ అక్కడ పూర్తిగా తగ్గించుకుంటూ వచ్చి కౌలు రైతులకు ఇస్తామన్నారు. ఇంతవరకు కౌలు రైతుల ఆలోచనే లేదు.
ఇవాళ వరి తుఫాను ప్రాంతంలోనే 29 లక్షల ఎకరాలు తుఫాను ప్రాంతంలోనే వరి పంట సాగు జరిగింది. సో ప్రకాశం జిల్లాలో అన్ని పంటలు వాళ్ళు 3,98,000 ఎకరాలు కూడా 10 పంటలకు కల్పించారు. సో దాంట్లో స్పెసిఫిక్గా నేను ఈ జిల్లా నుంచి చెప్తున్నాను, కేవలం 30,000 ఎకరాలు నష్టపరిహారం అని చెప్పి చూపించారు. అంటే ఇంతకంటే వెనకబడిన ప్రాంతమైన జిల్లా. సో ఈ మెట్ట పంటలతో సాగు ఖరీఫ్ కంటే రబీలో ఇప్పుడు పంటలు వేసుకోవాలి. ఇప్పుడు రెండో పంట వేసుకోవాలి అంటే వాళ్ళకి న్యాయబద్ధంగా నష్టపోయిన రైతులందరికీ ఇన్పుట్ సబ్సిడీ ప్రకటించి వాళ్ళు ఇస్తామన్న బాకీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చెల్లిస్తేనే ఇప్పుడు రైతు మళ్ళీ రెండో పంట వేసుకోగలడు. వెనుకబడిన ప్రాంతాల్లో మొత్తం కౌలు రైతులు మొత్తం వేసుకునేదంతా కూడా. సో ఆ రైతులు మిర్చి మొత్తం టోటల్గా ఎంత ఘోరమైన పరిస్థితిలో లాస్ట్ ఇయర్ దెబ్బతిందో. ఇంతవరకు మాకు తెలిసినంతవరకు 20 సంవత్సరాల్లో లేనంత సంక్షోభం ఈ సంవత్సరం అన్ని పంటల రైతాంగం అనంతపురం నుంచి శ్రీకాకుళం దాకా ఎదుర్కొంటున్నారు. మోంతా తుఫాన్ ముందు అనంతపురం నుంచి ప్రకాశం దాకా గుంటూరు దాకా ప్రాబ్లం ఉంది. మోంతా తుఫాన్ తర్వాత మొత్తం ప్యాడీ జోన్లో కూడా ప్రాబ్లం పెరిగిపోయింది. ఇంత సంక్షోభం వస్తే ఎక్కడెక్కడో ఊరికినే బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా సరే ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం వాళ్ళకి పెట్టుబడి సహాయం కూడా లేని పరిస్థితిలో మైక్రో ఫైనాన్స్ బాధితులు పెరుగుతున్నారు. మైక్రో ఫైనాన్స్ పెట్టుబడులు పెరుగుతున్నాయి. దీనికి కారణం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోతుంది. వ్యవసాయ రంగం నిర్వీర్యం అయిపోతే గ్రామీణ ప్రాంతాల్లో రైతులు వ్యవసాయ కార్మికులు పంటలు పండితేనే వ్యవసాయ కార్మికులు రైతులు బాగుంటారు. 2 టన్నులు పండే పంట 3 టన్నులు 2.5 టన్నులు పడితే కూలీలు డిమాండ్ పెరుగుతుంది, కూలి ధర పెరుగుతుంది. వాళ్ళు పెరిగినప్పుడే అక్కడ ఉన్న సన్నకారు వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులు, చేతి పనులాళ్ళు అందరికీ వ్యాపారాలు ఉంటాయి. ఒంగోలు టౌన్లో కూడా వ్యాపారాలు ఉండాలంటే చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో పంటలు బాగా పండితేనే ఉంటాయి. ఇవాళ రాష్ట్రం మొత్తం ఫైనాన్స్ వ్యవస్థ మొత్తం నిర్వీర్యమైపోతుంది. లోటు బడ్జెట్ పెరిగిపోతుంది. ఇవాళ దీంట్లోనే వచ్చింది, ఇవాళ పొద్దున్నే వస్తా చూశాను పేపర్లో. అంటే మోంతా తుఫాను మూలంగా వర్షానికి మొత్తం రాష్ట్రం అంతా కూరగాయలు గుంటూరు మార్కెట్ ధరలు ఆడపత్రికలోనే వచ్చింది. కూరగాయలన్నీ 50 నుంచి 70% పెరిగిపోయినాయి. అంటే మోంతా తుఫాను ఎంత నష్టపరిచిందో వస్తూ ఉంటే నష్టాన్ని తగ్గించి చూపించి, పరిహారాన్ని తగ్గించి చూపించి, అదేమంటే ధాన్యం రైతుల దగ్గర మీరు ఇన్పుట్ సబ్సిడీ తీసుకుంటే మీ దగ్గర ప్రొక్యూర్ చేయవు, ధాన్యం ప్రొక్యూర్ చేయమని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంతకంటే అన్యాయం లేదు. సో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన డిమాండ్ నష్టపోయిన ప్రతి ఇప్పుడు కూడా మళ్ళీ జిల్లా పార్టీ అధ్యక్షులు దర్శి శాసనసభ్యులు శివగారు చెప్పింది కూడా అదే. నష్టపోయిన ప్రతి రైతుకి ధర్మబద్ధంగా చట్టబద్ధంగా రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ, వాళ్ళకి మీరు ఇవ్వాల్సిన మొత్తం ఇన్సూరెన్స్ బకాయిలు కానీ మీరు ఇచ్చిన హామీల్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇమీడియట్గా చెల్లించండి. చెల్లిస్తేనే వాళ్ళు రెండో పంట రబీ పంట వేసుకోగలరు. మొత్తం చూస్తూ వచ్చాను నేను. ఇప్పుడు దుక్కి దున్నుకుంటున్నారు. ఈ పాటికి లాస్ట్ ఇయర్ ఇదే రోజు నాటికి జరిగిన పంట కంటే ఈ సంవత్సరం రబీలో అంత 30% కూడా సాగు జరగల. కారణం మన మోంతా తుఫాన్ మూలంగా పడిన అధిక వర్షం కారణం. సో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోకుండా వెనుకబడిన జిల్లాలను దృష్టిలో పెట్టుకోకపోతే మళ్ళీ తిరిగి వలసలు మొదలవుతాయి. ఇదే జిల్లాలో నేను 2014 నుంచి 19 మధ్యలో ఈనాడు పత్రికలో వచ్చిన ఐటమే నేను మాట్లాడాను. అంటే 10 లక్షల మంది రైతులు రాయలసీమ ప్రకాశం జిల్లా నుంచి రైతు కుటుంబాలు వలసపోయి బెంగళూరు, చెన్నై, కేరళకి దినసరి కార్మికులుగా వలసపోయారు 5 సంవత్సరాల్లో. మరలా తిరిగి వలసలు కర్నూలు జిల్లాలో మొదలైనట్టుగా ఇప్పుడే చెప్తుంది. మొత్తం దెబ్బతినిపోయింది. సో 4 క్వింటాలు 5 క్వింటాలు కూడా వచ్చే పరిస్థితి లేదు అక్టోబర్లో వర్షాలకి. వేరుశెనగ సాగే జరగల. అసలు 14 లక్షల ఎకరాలు సాగు జరగాల్స్తే 5.5 లక్షల ఎకరాలే సాగు జరిగింది. వాళ్ళు దెబ్బతినిపోయారు. మినుము పంట దెబ్బతినిపోయింది. కంది కట్ ఆఫ్ డేట్ అయిపోయిన తర్వాత సాగు జరిగింది. సో దిగుబడి రాదు అని చెప్పి అఫీషియల్ డేటాలోనే లాస్ట్ ఇయర్ కంటే డ్రాస్టిక్గా కంది దిగుబడి పడిపోతుంది అని చెప్పి అఫీషియల్ డేటాలోనే వస్తుంది. వాస్తవమైన పరిస్థితులు ఇట్లా ఉంటే ఏదో బ్రహ్మాండంగా సంపద సృష్టించాం, ఏదో చేసుకొచ్చామని మాట్లాడటం కాదు. సంపద సృష్టించడం కాదు, గ్రామీణ వ్యవస్థ రైతాంగం మొత్తం ఆర్థికంగా కుదేలైపోతున్నారు. దీని మీద సరైన దృష్టి పెట్టమని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు ఆ రకంగా రైతులకు న్యాయం చేయకపోతే రైతాంగం వెనకాలండి ఉద్యమం చేయడానికి మేము ముందుంటాం. మేము ఉద్యమం చేసే పరిస్థితి లేకుండా మీరు రైతులకు న్యాయం చేయండి. రైతులకు సంతోషంగా పనిచేస్తే అవసరం లేదు. అది మేము చేస్తున్న డిమాండ్. ఇది రైతు సంఘాలుగా ప్రతిసారి కూడా మేము చెప్తుంది. ఎక్కడైతే వెనకబడిన ప్రాంతాలు ఉన్నాయో సన్నా చిన్నకారు రైతులు, రాష్ట్రంలో 69% మంది రైతుల సరాసరి భూమి 1 ఎకరం. సో ఆ తర్వాత 18% మంది రైతుల సరాసరి భూమి 3 ఎకరాలు. ఇది లెక్కలు చెప్తుంటే వీళ్ళ మీద దృష్టి పెట్టినప్పుడు వెనకబడిన జిల్లాలే ఎక్కువగా తేలుతాయి. ఈ జిల్లాల మీద దృష్టి పెట్టమని ప్రత్యేకంగా ప్రకాశం జిల్లాలో జరిగిన నష్టం మీద, ప్రకాశం జిల్లాలో
పొగాకు మిర్చి పూర్తి సంక్షోభం అది ఈ జిల్లాలోనే ప్రధానం. ఇప్పుడు కూడా మళ్ళీ ఈ రబీ కన్నా సక్రమంగా సరైన విధానంగా చెల్లించి న్యాయం చేయమని విజ్ఞప్తి చేస్తున్నాను. మొన్న వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట్లాడుతూ అంటే జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి రైతులకు మీరు ఇచ్చిన హామీ ఇవ్వకుండా అన్యాయం చేశారు అంటే 14,000 15,000 మార్కెట్లో అమ్మితే 11,780 ఇవ్వమంటారా అని మాట్లాడారు. అరే గుంటూరు మార్కెట్ యార్డ్కి వెళ్తే గత సంవత్సరం డేటా మొత్తం తీస్తే ఏ రైతు ఎంత కమ్మాడో ఎంత ధరకు అమ్మాడో తేలిపోతుంది. ఎన్ని రోజులు రోడ్డు ఎక్కారు 8,000 7,000 9,000 అమ్ముకుంటూ, అది కనపడలేదా? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి మాత్రమే వ్యవసాయ శాఖ మంత్రి గారికి నాకు వ్యవసాయ శాఖ ఉందని గుర్తొస్తుంది. అది కాదు, దెబ్బతిన్న ప్రాంతాలు సందర్శన చేయండి. ఇవాళ ఉల్లి రైతులకి కర్నూలు జిల్లాలో వాటికి కూడా 8 కోట్లు 9 కోట్లు ఇవ్వాల్సిందంటే ఎంత? సో ఫైనల్గా కూడా వాళ్ళకి చేస్తున్న విజ్ఞప్తి, ప్రకాశం జిల్లాలో దెబ్బతిన్న పంటలకి ఇన్పుట్ సబ్సిడీ మళ్ళీ ఎన్యూమరేషన్ సక్రమంగా చేయమని కలెక్టర్ గారికి అలాగే వ్యవసాయ శాఖ మొత్తానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా చేసి వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ చెల్లించమని చెప్పి ఫైనల్గా మీడియా ద్వారాగా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.